ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి వరంగల్ నేతలకు డీలిమిటేషన్ టెన్షన్ పట్టుకుందా? జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనతో అసెంబ్లీ సీట్లు భారీగా పెరుగుతున్నాయా? జిల్లాలో 7 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు అవుతాయని ప్రచారం సాగుతోందా? కొత్తగా మరో పార్లమెంట్ స్థానం ఏర్పాటవుతుందనే చర్చ జరుగుతోందా? అయితే పునర్విభజన తర్వాత మహిళలకు మెజారిటీ సీట్లు రిజర్వ్ అయ్యే అవకాశం ఉండటంతో నేతల్లో ఆందోళన నెలకొందా? ఇంతకీ ఏ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు మారబోతున్నాయి? కొత్తగా ఏ నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి? దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం కసరత్తు జరుగుతోంది. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచడంతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. సుమారు 2 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇక తెలంగాణలో 119 నియోజకవర్గాలు కాస్త 175 నియోజకవర్గాలు అవుతాయని చెబుతున్నారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు కాస్త 6 నుంచి 7కు పెరుగుతాయని అంటున్నారు. అటు 1 లేదా 2 పార్లమెంట్లు సీట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇక వరంగల్ నగరంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇక నియోజకవర్గాల పునర్విభజనతో వరంగల్ జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ స్థానాలు ఏర్పాటు అవుతాయని ప్రచారం సాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పూర్వ వరంగల్ జిల్లాలో 35,12,576 మంది జనాభా ఉంది. అలాగే 2016 జిల్లాల పునర్విభజనలో పూర్వ వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో పాటు పొరుగున ఉన్న ఖమ్మం జిల్లా నుంచి 3 మండలాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మరికొన్ని మండలాలు, పూర్వ కరీంనగర్ జిల్లా నుంచి కాటారం, మహదేవ్పుర, పలిమెల, మహముత్తారం, మల్హార్ మండలాలను, భూపాలపల్లి జిల్లాలో కమలాపూర్, ఎలకతుర్తి, భీమదేవరపల్లి మండలాలను హనుమకొండ జిల్లాలో విలీనం చేశారు. ఈ 12 మండలాలు జనాభాను కలిపితే 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 38,14,827 మంది జనాభా ఉంది. దాంతో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటికి అదనంగా 50% పెరిగితే వాటి సంఖ్య 175కు చేరుతుందనే సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలోనే 2011 జనాభా ప్రకారం రాష్ట్రంలో 3,51,93,978 మంది జనాభా ఉంది. అయితే పునర్విభజన చట్టం ప్రకారం 10% తక్కువ లేదా ఎక్కువ ఉండవచ్చని అంటున్నారు. అంటే 20,000 జనాభా అటు ఇటుగా అంటే 1,80,000 నుంచి 2,20,000 మధ్య జనాభా ఉండొచ్చు. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 3,14,827 మంది జనాభాతో ఒక్కొక్క నియోజకవర్గానికి ఉండాల్సిన జనాభా 2 లక్షల మంది జనాభాతో పోలిస్తే 18 నుంచి 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంటుంది. 10,000 జనాభా అటు ఇటుగా ఉండేందుకు వెసులుబాటు ఉండడంతో పాటు 2026 జనాభా లెక్కలను పరిగణంలోకి తీసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19కి పైగా అసెంబ్లీ స్థానాలకు పైగా పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇక లోక్సభ స్థానాలు కూడా రాష్ట్రంలో 17 నుంచి 25 లేదా 26కు పెరిగే అవకాశాలున్నాయి. ప్రతి లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న వరంగల్, మహబూబాబాద్ తో పాటు మరో స్థానం ఏర్పడే అవకాశం ఉంది. మహబూబాబాద్ ఎంపీ పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే ఈసారి పూర్తిగా ఉమ్మడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో 3 లోక్సభ స్థానాలు ఏర్పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న హనుమకొండ పరిధిలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం హనుమకొండ జిల్లాలో 10,80,858 జనాభా ఉంది. ఇక వరంగల్ జిల్లాలో 7,18,537 జనాభా ఉంది. అలాగే
జనగామ జిల్లాలో 5,66,376 మంది జనాభా ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో 50% అసెంబ్లీ లోక్సభ సీట్లు పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి 2-3 జిల్లాల పరిధిలో విస్తరించి ఉండడంతో పరిపాలన ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయం ఉంది. దీంతో కొత్తగా జరిగే పునర్విభజనలో అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా కసరత్తు చేస్తున్నారు. 2027 మే వరకు జనాభా లెక్కలు పూర్తిగా కానున్నాయి. ఆ తర్వాత జిల్లాలను శాస్త్రీయంగా విభజన చేసి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తారనే ప్రచారము జరుగుతోంది. ఒక జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయో వాటి గురించి ఆ జిల్లా సరిహద్దును శాస్త్రీయంగా ఏర్పాటు చేస్తారనే టాక్ వినబడుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో 1-2 జిల్లాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి జిల్లా పరిధిలో లోక్సభ స్థానం కూడా 1 లేదా 2 పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న వరంగల్, మహబూబాబాద్తో పాటుగా కొత్తగా ఏర్పడే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. హనుమకొండ కేంద్రంగా గతంలో ఉన్న పార్లమెంటు స్థానాన్ని పునరుద్ధరిస్తారా లేక భూపాలపల్లి కేంద్రంగా కొత్త లోక్సభ స్థానాన్ని ఏర్పాటు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల హద్దులతో పాటుగా రిజర్వేషన్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న వర్ధన్నపేట, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాల సరిహద్దు చాలా వరకు మారే అవకాశం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఐనవోలు మినహా పాత మండలాలతో కొత్తగా ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అలాగే స్టేషన్ గన్పూర్ పరిధిలోని ధర్మసాగర్, వేలేరు కొత్త అసెంబ్లీ స్థానంలోకి వచ్చే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. పరకాల పరిధిలోని గీసుకొండ, సంగెం మండలాలు కొత్త నియోజకవర్గం పరిధిలోకి వెళ్తాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పాలకుర్తి నియోజకవర్గం కూడా పూర్తిగా జనగామ జిల్లా పరిధిలోని మండలాలతో ఏర్పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇక మహిళా రిజర్వేషన్లు కూడా ఖరారు చేస్తుండటంతో ఉమ్మడి జిల్లా నుంచి 5-6 అసెంబ్లీ సెగ్మెంట్లను మహిళల కోటాకు చేరే అవకాశం ఉంది. మహిళా జనాభా ఎక్కువగా ఉన్న వరంగల్ నగరంలోని ఒక అసెంబ్లీతో పాటుగా 5 లేదా 6 స్థానాలకు మహిళలకు రిజర్వ్ అవుతాయని చెబుతున్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో ఎస్టీలు అత్యధికంగా ఉండడంతో ఇక్కడ ఆ సామాజిక వర్గానికి ఎక్కువ అసెంబ్లీ సీట్లు రిజర్వ్ కానున్నాయనే టాక్ ఉంది. అలాగే హనుమకొండ, వరంగల్ జిల్లాలో కూడా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కూడా 1-2 స్థానాలు ఈ సామాజిక వర్గానికి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.